జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎప్పుడూ ఆపకుండా ఆవేలితోని చక్రం తిప్పేదానివి కదక్కా, ఇప్పుడు తిప్పు. ఏమైందమ్మా? ఉర్మిళ, ఏమైంది? అయ్యో వదినకి ఏమైంది? అక్క అక్క తేలు తేలమ్మా. తేలు కుట్టింది. తేలు కుట్టేసిందమ్మా. తేలా అయ్యో, ఏదో ఒకటి చేయను పిన్ని. నొప్పి. అవును వదినా, అయినా నీ హ్యాండ్ బ్యాగ్ లో తేలు ఉండడం ఏంటి? ఏమో నాకు తెలీదు దేవాజ్. అమ్మా నొప్పి తట్టుకోలేకపోతున్నా. మా ప్రాణం పోతుందేమో బాబోయ్ దేవుడా. తేలు డబ్బాతో లోపల పెట్టాను కదా, ఉరిమిళ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? అయ్యో అయ్యో, ఏదో ఒకటి చెయ్యండి పిన్ని. పిన్ని ఏం చేద్దామండి? బయటెక్కడైనా కరిస్తే తేలు ఇంట్లోకి దొరి కరిచిందనుకోవచ్చు. బ్యాగ్ లో చేయి పెడితే కరవడం ఏంటక్కా? అసలు మీ బ్యాగ్ లోకి తేలెందుకొచ్చింది? నాకు తెలీదు. నీ ఇంట్రోగేషన్ ఏంటి? నాకు తెలియదని చెప్తుంటే వినవేంటి? బాబు దేవాంశ్, కార్తీ హాస్పిటల్కి వెళ్దాం. ఆ మందుకి తగ్గదు బాబాయ్. అమ్మా ఇది మామూలు తేలు కాదు బాబాయ్. మామూలు తేలు కాదా? నీకెలా తెలుసక్కా? నొప్పి నొప్పి బట్టి చెప్తున్నా. మందులు కూడా తగ్గకపోతే మరేం చెయ్యాలమ్మా? బాబు నొప్పికి తట్టుకోలేకపోతుంది. గుర్తొచ్చింది నాన్న. తేలు కుట్టిన నొప్పి వెంటనే తగ్గాలంటే కరెంటు షాక్ ఇవ్వాలి. కరెంట్ షాకా? అవును బాబా, కరెంటు షాక్ ఇస్తే నొప్పి మొత్తం దెబ్బకి తీసేస్తుంది. అవును, షాక్ పెడితే తగ్గిపోతుంది. తొందరగా ఏదో ఒక అరేంజ్మెంట్ చేయండి ప్లీజ్. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అక్క భయపడకు, జస్ట్ అలా స్విచ్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తాను. ఏం భయపడకు, ఓకే? పెడుతున్నా. అక్క స్విచ్ ఆన్ చేస్తున్నా. అక్క ఆన్ చేస్తున్నా. అమ్మ కాస్త ఓర్చుకోమ్మా. ఉరిమిళ కాస్త ఓర్చుకోమ్మా. ఆ తేలుతో నాకు కుట్టిద్దామని తీసుకొచ్చింది. తిరిగి అదే బ్యాగ్లో వేసేశాను. ఎవడు చేసిన దానికి వాడు అనుభవించాలి కదా. నువ్వు మారవదినా, ఇంతకంటే ఎక్కువ షాక్ ఇవ్వాలి నీకు. నీ బుద్ధి ఎప్పటికీ మారదని మళ్ళీ ఈరోజు రుజువు చేసుకున్నావు. ఆ దేవుడు నా పట్ల ఉన్నాడు కాబట్టే నా బిడ్డని కాపాడుకోగలిగాను. నువ్వు చేస్తున్న కుట్ర కుతంత్రాలన్నీ బయటపడ్డాయి. ఇక్కడ నా ప్రాణం పొట్టు చేస్తుండే ఏదేదో అంటావండి. నాకేం తెలీదు. తెలుసు, నువ్వే చేశావు. నేను కళ్ళారా చూసా. నేనంటే నీకు పడదు సరే, నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ నీకేమన్యాయం చేసింది? కడుపులోనే కడతీర్చాలన్న పాడు ఆలోచన అసలు నీకెందుకొచ్చింది? అసలు నువ్వు మనిషివేనా? నా కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ మాత్రమే కాదు, మన వంశానికి వారసులు. తర్వాతి తరం రావాలని ఇంట్లో అందరూ తప్పించిపోతుంటే
నువ్వు ఆ తరమే లేకుండా చేయాలని చూస్తావా? ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏం చెప్తావో చెప్పుకో. నేనేం చేయలేదు. చేశానడానికి సాక్ష్యం లేదు. సాక్ష్యం లేకపోవచ్చు, కాని చేసింది నువ్వే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోక, నా బిడ్డకి ఎవరు హాని తలపెట్టాలని చూసినా దానికి 10 తిరిగిస్తాను. ఇప్పుడు నీకిచ్చినట్టు. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. ఎవ్వరికైనా ఇలాగే తిరిగిచ్చేస్తాను. నన్ను ఎన్ని రకాలుగా కష్టపెట్టాలో పెట్టావు, భరించాను. కాని నా బిడ్డ జోలికొస్తే మాత్రం సహించను. నాకన్నా, నా భర్త కన్నా నా కడుపులోని బిడ్డే నాకు ముఖ్యం. దాని జోలికొస్తే అది ఎవ్వరైనా సరే క్షమించను. ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అవును, వార్నింగే ఇస్తున్నాను. తేడా వస్తే ప్రాణాలు తీసిస్తాను. నువ్వు మాటలంటే తలదించుకునే వైదేహి పోయింది. ఇప్పుడు తలబడితే తల తీసే వైదేహి మాత్రమే ఉంది. జాగ్రత్తగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.